ఢిల్లీ జియోగ్రఫీ వల్ల, అంటే ఢిల్లీ చుట్టూ మూడు వైపులా కొండలు ఉండడం వల్ల ఢిల్లీలో ఉత్పత్తి అవుతున్న కాలుష్యం బయటికి వెళ్ళకుండా ఈ కొండలు అడ్డుకుంటున్నాయి. కాబట్టి ఢిల్లీ పొల్యూషన్ పెరిగిపోతుంది. దీనికంటే ఇంకొక దుర్మార్గమైన మాట ఏమంటాడంటే, ఈ పొల్యూషన్ పోకుండా ఆరావళి కొండలు అడ్డుకుంటున్నాయి. ఒకవైపు ఏమో ఆరావళి కొండల్ని నాశనం చేసే, మైనింగ్ చేసి నాశనం చేసే ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇంకొక వైపు ఈ ఆరావళి కొండల వల్లనే ఢిల్లీ పొల్యూషన్ పెరుగుతుందని రజత్ శర్మ మాట్లాడతాడు. అంటే ఈయన ఉద్దేశం ఆరావళి కొండలు లేకపోతే ఢిల్లీ పొల్యూషన్ ఉండదు అంటే, పరోక్షంగా మీరు ఆరావళి కొండల్ని మైనింగ్ చేసి పడేయండి అని మాట్లాడుతుంది. నిన్నటిదాకా ఈ పొల్యూషన్కి ప్రభుత్వాలు కారణమని, పంజాబ్ ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వాలు కారణమని చెప్తున్న రజత్ శర్మ ఇవాళ సడన్గా ఆరావళి పర్వతాల మీద, ఆరావళి పర్వతాలు అడ్డుకుంటున్నాయి, పొల్యూషన్ను అటు పోనీయకుండా అడ్డుకుంటున్నాయి, అందుకే ఢిల్లీలోనే ఆ పొల్యూషన్ అంతా ఉంటుంది, కాబట్టి ఇప్పుడు ఆరావళి పర్వతాలు లేకుండా చేస్తే తప్ప ఢిల్లీ పొల్యూషన్ ఆగదు. ఇంత హిపోక్రసీ సోషల్ మీడియాలో చాలా తీవ్రమైన దాడి జరుగుతుంది. ఇంత హిపోక్రసీ ఏంది మనిషికి? నిన్నటిదాకా మాట్లాడిన మాటలు మర్చిపోయి ఇప్పుడు ఢిల్లీ జియోగ్రఫీ అని, ఆరావళి కొండలని ఈ విధంగా మాట్లాడడం అనేది ఎంత దుర్మార్గమైనది.